వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడుని కలవనున్నారు. సీఎం చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. సీఎం చంద్రబాబు ప్రస్తుతం కేబినెట్ భేటీ సమావేశంలో ఉన్నందున కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబును సునీత కలిసే అవకాశం ఉంది. వైఎస్ వివేక హత్య కేసును త్వరగా తేల్చాలనే అంశంపై ప్రభుత్వ సహకారాన్ని కోరనున్నారు వైఎస్ సునీత. అంతకుముందు అమరావతి సచివాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలిశారు. సచివాలయం 2వ బ్లాక్లో మంత్రి సునీతతో భేటీ అయ్యారు. ఇద్దరు కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణని అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, ఇప్పటికే హోంమంత్రి అనితను కలిశారు సునీత. ఇంకా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలవనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అంటే ఏదైతే తన తండ్రి హత్యకి సంబంధించి అసలు కారణం ఎవరు, హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దాని మీద వైఎస్ వివేకానంద కుమార్తె వైఎస్ సునీత అయితే మాత్రం ఒక పోరాటం చేస్తుందనే చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి కూడా తన తండ్రి హత్యకు కారకులైన వారిని శిక్షించాలి, అసలు వాళ్ళు ఎవరు అనేది తేల్చాలి అని చెప్పి ఆమె అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె సిబిఐ ఆఫీసర్స్ కలవడం జరిగింది. అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి డీజీపీని కూడా కలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ వివేకానంద హత్యకు సంబంధించిన మిస్టరీని కంపల్సరీగా కూడా దాన్ని ఛేదించాలి అని చెప్పి ఆమె అయితే గత కొంతకాలం నుంచి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే మాత్రం ఆమె అమరావతి రావడం జరిగింది. సెక్రటేరియట్ లో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితను ఆమె కలిశారు. కలిసిన తర్వాత తన తండ్రి హత్యకు సంబంధించి వివరాలను అయితే కొంతవరకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా కూడా తన తండ్రిని హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, కొంతమంది హంతకులు అయితే మాత్రం తెలిసినప్పటికీ కూడా వాళ్ళైతే మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమెతో చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వంగలపూడి అనిత ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో ఆమె కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా కూడా ప్రభుత్వం తరపు నుంచి అన్ని రకాలుగా కూడా సాయం అందిస్తామని హోమ్ మినిస్టర్ చెప్పింది. హోమ్ మినిస్టర్ చెప్పడమే కాకుండా కూడా ఇక ఎవరైతే ప్రభుత్వం నుంచి సాయం అందించడంతో పాటుగా కూడా నిజమైనటువంటి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని తప్పనిసరిగా కూడా తాము ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితి ఉండదు, సిబిఐకి అన్ని విధాలుగా కూడా సహకరిస్తామని తెలిపిన పరిస్థితి అయితే ఉంది. సునీత మాత్రం ఈ హంతకులతో పాటు హత్య చేయడానికి సహకరించినటువంటి వ్యక్తులు, వాళ్ళని తప్పించడానికి సహకరించినటువంటి ఈ వ్యక్తులు వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు కూడా ముద్దాయిలుగా చేర్చాలి అని కోరినటువంటి సందర్భం. దానికి కూడా హోమ్ మినిస్టర్ అయితే మాత్రం అగ్రీ అయినట్లుగా కూడా తెలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి కేసుని తప్పుదోవ పట్టించేటువంటి ఈ క్రియలో వాళ్ళు కూడా భాగస్వాములని ఆరోపించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి అంటే ఇప్పుడు వరకు కూడా ఆమె హోమ్ మినిస్టర్ మాత్రమే కలిసింది. సీఎం ను కూడా కలవాలని అనుకున్నటువంటి క్రమంలో ఆమె సీఎం అపాయింట్మెంట్ ని కోరటం జరిగింది వైఎస్ సునీత. ఈ నేపథ్యంలో ఆయన అయితే మాత్రం ప్రెసెంట్ కేబినెట్ మీటింగ్ లో ఉన్నారు కాబట్టి కేబినెట్ మీటింగ్ అయిన అనంతరం కూడా సీఎం కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మరికొద్దిసేపట్లో అంటే ఒక గంటన్నరలో ఏదైతే ఈ మీటింగ్ ఏదైతే ఉందో మినిస్టర్ తో జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్ పూర్తయిన తర్వాత సీఎం ని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత కలవటం జరుగుతుంది. కలిసి ఈ కేసుకు సంబంధించిన అంశాలను మొత్తాన్ని కూడా సీఎంతో ఆమె మాట్లాడతారు. అదే విధంగా కూడా తమ తండ్రి ఈ మరణానికి హత్యకు కారణమైనటువంటి వ్యక్తుల్ని కంపల్సరిగా కూడా అరెస్ట్ చేయించడమే కాకుండా వాళ్ళ కఠిన శిక్షలు పడే విధంగా చేయాలి. వాళ్ళని ప్రేరేపించినటువంటి వ్యక్తులు, అదే విధంగా కూడా ఇప్పుడు సాక్ష్యాలను తారుమారు చేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా నేరస్తులుగానే చూడాలి, వాళ్ళని కూడా చట్ట ప్రకారం శిక్షించాలని కోరేటువంటి అవకాశం అయితే ఉంటుంది. తన తండ్రి మరణానికి కారకమైన అందరికీ కూడా చట్ట ప్రకారం శిక్ష విధించాలని అయితే మాత్రం గట్టిగా కూడా పోరాటం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ రవికృష్ణ, అయితే కేబినెట్ మీటింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి. కేబినెట్ మీటింగ్ ఎంతసేపట్లో ముగిసే అవకాశం ఉంది? ఆ తర్వాతే సునీతను కలిసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది కాబట్టి అంటే కేబినెట్ మీటింగ్ అయితే 11:30కి స్టార్ట్ అవడం జరిగింది. 11:30 నుంచి కూడా కేబినెట్ మీటింగ్ అలా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా కూడా అక్కడ ఏదైతే ఈ మంత్రులకి ఆయన ప్రెజెంట్ రాష్ట్ర పరిస్థితిని వివరించడంతో పాటుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ప్రజలకు ఇచ్చిన మాటలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చే విధంగా కూడా వెళ్తున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొంత ఆలస్యమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అంటే 2:30 మామూలుగా
అయితే 2 గంటలకి దీన్ని క్లోజ్ చేద్దామని, ఇది క్లోజ్ అవుతుందని అందరూ భావించారు. కానీ మరికొంతగా కూడా టైం పట్టేటువంటి సందర్భం ఉంది. సమయం మరి ఎక్కువ తీసుకుంటున్నటువంటి సందర్భంలో చీరాల ఈ రోజు చేనేతకి సంబంధించి చేనేత దినోత్సవం కనుక చీరాల వెళ్లాలని అనుకున్నారు సీఎం. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయటం అయితే జరిగింది. కానీ ఈ మీటింగ్ అయితే మాత్రం మధ్యలోనే వెళ్ళటం కరెక్ట్ గా ఉండదని భావించి ఆ కార్యక్రమాన్ని అయితే అక్కడ రద్దు చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని విజయవాడలో అయితే కొనసాగిస్తున్నారు చేనేతకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని. ఈ నేపథ్యంలోనే మరికొంత సమయం పడుతుంది. అలాగే ఈ తర్వాత అంటే ఇంకా ఒక 2 hours దాకా పట్టొచ్చు. అంటే అరౌండ్ 4 o'clock కి ఆ కార్యక్రమం అయితే అయిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ భేటీ పూర్తి కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వైఎస్ సునీతను ఆయన అయితే కలిసేటువంటి క్రమం అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ.